థర్డ్ డే మార్నింగ్ అక్కడ లంచ్ దొరకదని ఉప్మా చేసుకొని కిందికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము. థీమ్ పార్క్స్లో వెజ్ ఫుడ్ తక్కువ, పిజ్జా ఒకటి దొరుకుతుంది వెజిటేరియన్స్కి అయితే. నేను సన్ రైజ్ ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళాను. సో అక్కడ మిల్క్ దొరుకుతాయి, కాఫీ కలుపుకొని తాగాం మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. డే 3 ఇది. గోయింగ్ టు మ్యాజిక్ కింగ్డమ్. అందరు స్టార్ట్ అయిపోయాం బ్రేక్ఫాస్ట్ చేసేసి. ఇది థీమ్ పార్క్ ఎంట్రన్స్, మ్యాజిక్ కింగ్డమ్ది పార్కింగ్. ఇది ఇక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ ట్రామ్ ఎక్కేసి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాము. యానిమల్ కింగ్డమ్కి దీంట్లో వెళ్తాం నాన్న. అంతా రేఖ చెప్తుంది, వినండి. ఇక్కడ నుంచి యానిమల్ కింగ్డమ్కి ఫెరీ బోట్లో వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు మోనో రైల్లో వస్తాం. మార్నింగ్ అయితే ఫెరీ క్లియర్గా ఉంటుంది చూడడానికి బాగా. నైట్ ట్రైన్ ఇసిరేస్తుంది తీసుకెళ్ళి, సరిపోతుంది. దేనికైనా చాలా 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 నడవాలి. ఇది ఫెర్రీకి వెళ్ళే రూట్. ఇది కూడా చూడండి ఎంత ఉందో. ఫెర్రీ లోపల ఇది. ఇది డిస్నీ వాళ్ళవి రిసార్ట్స్. ఇక్కడ కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. హియర్ వి గో, దిస్ ద డిస్నీ క్యాసల్. ఫెరీ దిగేసి లోపలికి వెళ్తే ఇది ఫస్ట్ ఎంట్రన్స్. చాలా పెద్దదండి బాబు, వైడ్ యాంగిల్లో దిగాల్సి వచ్చింది మొత్తం వీడియో. యాజ్ యూజువల్ మ్యాప్ ఇచ్చారు, మ్యాప్ బేస్ చేసుకొని ఎలా వెళ్ళాలో చూసుకొని వెళ్ళాం లోపలికి. ఎంట్రన్స్లో వెల్కమింగ్కి డిస్నీ క్యారెక్టర్స్ ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్గా లోపల ఉంటాయి. టాడా, వచ్చేసింది క్యాసల్. మేము ముందే లైట్నింగ్ పాసెస్ తీసేసుకున్నాం ఈసారి. సో నేను, మా అబ్బాయి ఒక రైడ్కి, మా వారు, పాప అండ్ రేఖ వాళ్ళ ఫ్యామిలీ ఇంకొక సైడ్ ఆఫ్ ద పార్క్ డివైడ్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇదో ఎటెల్లాలో మా చిన్నోడు డైరెక్ట్ చేస్తున్నాడు మ్యాప్ చూసి. మేము చూస్ చేసుకుంది ఇట్స్ అ స్మాల్ వరల్డ్ రైడ్ అన్నమాట. బోట్ ఉంటుంది, అందులో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. లైన్కి ఇంకా కాస్త టైం ఉంది, సో ఎదురుగా షాప్ ఉంటే వెళ్ళాం కొంచెం. యాక్చువల్లీ డిస్నీ థీమ్ షర్ట్స్ ఉంటాయి, అది ఫ్యామిలీస్లో అందరు వేసుకోవచ్చు. అవి వాల్మార్ట్లో దొరుకుతాయి. ఇక్కడ ఒర్లాండో వాల్మార్ట్లో మొత్తం ఫ్యామిలీకి డిస్నీ టీషర్ట్స్ దొరుకుతాయి, వెళ్తే ట్రై చేయండి. ఇదిగో లైట్నింగ్ పాసెస్ తీసుకుంటే ఎంత వెయిటింగ్ ఉన్నా కూడా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మా టర్న్ వచ్చింది. ఇలా బోట్లో వెళ్ళి కూర్చుంటే స్లోగా తీసుకెళ్తాడు బోట్ని. నిజంగా స్మాల్ వరల్డ్ అండి.
చిన్నపిల్లలకి బాగుంటుంది రైడ్, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లాస్ట్లో అన్ని లాంగ్వేజెస్లో గుడ్ బై చెప్పారు. ఇది వెయిటింగ్, ఇంతమంది ఉన్నారు యాక్చువల్గా ఇంకో 2 అవర్స్లో డిస్నీ క్యారెక్టర్స్ ప్యారేడ్ ఉంటుంది. ఈ వే అంతా తిరుగుతారు ఇలాగా. మేము ఆ టైంలో రైడ్స్లో ఉన్నాం. ఇది జస్ట్ ఆ ప్యారేడ్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ థీమ్ పార్క్, టుమారోస్ వరల్డ్ అంట. ఇక్కడ రైడ్స్ ఉన్నాయి. మేము పీపుల్ మూవర్ అనే రైడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్స్ జస్ట్ ఏ ట్రైన్ అండి. మొత్తం ఈ చిన్న సైడ్ అంతా కవర్ చేస్తుంది పార్క్ అంతా ట్రైన్. ఈ రైడ్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకొక రైడ్కి వెళ్ళడానికి ఇటు వచ్చాము. ఇంతలో ఇక్కడ చిన్న ప్లే జరుగుతోంది. అన్ని క్యారెక్టర్స్ వచ్చి డ్యాన్స్ కానీ స్టోరీ కానీ చిన్న ప్లే చేస్తున్నారు. ఈ క్యారెక్టర్సే అక్కడక్కడ థీమ్ పార్క్స్లో పెట్టేసి ఉంటే బాగుండు. ఈ క్యారెక్టర్స్ని మీట్ అవ్వాలంటే సపరేట్ లైన్స్ ఉంటాయి, వెళ్ళి మీట్ అయ్యి ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా కవర్ చేస్తూ మేము లంచ్ చేసేపాటికి 4 అయింది. తెచ్చుకున్న ఉప్మా తినేసి రైడ్స్కి వెళ్ళాం. నెక్స్ట్ వచ్చేసి టియానాస్ రైడ్. అమ్మో, చాలా పెద్దగా ఉంది అది. పైన మౌంటైన్ నుంచి కిందికి పడేసాడు బోట్లో. ఇట్ వాస్ క్యారీ అండ్ ఫన్. నెక్స్ట్ నేను థండర్ మౌంటైన్ రైడ్ అనేసి నేను ఒక్కదాన్ని వచ్చాను. మేము రైడ్స్ మధ్యలో ఉన్నప్పుడు బాగా రెయిన్ పడింది, తడిసాం బాగా. ఇక్కడ రెయిన్ కవర్స్ అని దొరుకుతాయి, అవి తీసుకొని ఇలా వేసుకొని అయినా రైడ్స్కి వచ్చారు అందరూ. పిల్లలకి స్నాక్స్ అవి క్యారీ చేసుకొని తీసుకెళ్ళాను. సో మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇచ్చేయడమే. నైట్ అయిపోయింది. నైట్ 8 o'clockకి డిస్నీలో ఫైర్ వర్క్స్ ఉంటాయి. అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఎవరు వెళ్ళినా కూడా. ఇక్కడ మా లాస్ట్ రైడ్ వచ్చేసి పైరేట్స్ ఆఫ్ కరేబియన్. అది కంప్లీట్ చేసుకొని ఫైర్ వర్క్స్కి వెళ్ళాము. చాలా బాగుంది ఆ రైడ్ కూడా. అది కూడా జస్ట్ బోట్లో వెళ్ళేదే. 7:45 అవ్వగానే క్యాజల్ దగ్గరికి వెళ్ళిపోయాము ఫైర్ వర్క్స్ చూడడానికి. హియర్ వి గో. light. Just thrilled to be with all of you this season. Oh, it's my favorite time of the year. And you know what? When all of us together, I just know something wonderful is about to happen. Oh my! There's magic in here! Aditi.
పొడుగ్గది Oh my goodness, I can hardly wait! With all the holiday magic this time of year, I'm so happy we get to share it with all of you! And there's no better time to celebrate than right now! Oh my goodness, I can hardly wait! With all the holiday magic this time. సూపర్ ఉంది కదా. వన్స్ ఇన్ లైఫ్ టైం ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి ఇదంతా. ఇది ఒక 15 to 20 minutes ఉండింది. ఇది చూసేసుకొని బయటపడేపాటికి మళ్ళీ 9:30 అయింది. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేపాటికి ఇక్కడి నుంచి బయటకు వచ్చి మోనో రైల్ తీసుకున్నాము. అంతా వెయిటింగే ఎక్కడా కూడా. మోనో రైల్ దిగి ట్రామ్ కోసం వెయిటింగ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారు. బాగా లేట్ అవుతుందని రూమ్కే ఫుడ్ డెలివరీ పెట్టేసుకున్నాము. ఇంకా ప్యూర్ వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ, సో నో ప్రాబ్లం. తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్స్ వెకేట్ చేసేసి ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాము. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. చాలా సూపర్గా ఫుడ్ ప్రిపేర్ చేసిందండి. థ్యాంక్స్ ఫర్ సచ్ ఎ నైస్ బిర్యానీ శ్రవంతి. తినేసి బాయ్ చెప్పేసి అట్లాంటా స్టార్ట్ అయిపోయాము. మిడిల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. ట్రాఫిక్ ఎక్కువ లేదు, సో త్వరగానే వెళ్ళాము. కాఫీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నైట్ 10 కల్లా సేఫ్గా రీచ్ అయిపోయాము. తినేసి పడుకున్నాం. ఇవి ఒర్లాండో విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వ్లాగ్స్. బాయ్.